బొద్దుగుమ్మ చార్మి గ్లామర్తోనే కాదు, వైవిధ్యమైన నటనతోనూ అందర్నీ ఆకట్టుకునే హీరోయిన్. తనకు నచ్చిన పాత్రల్ని చేస్తూనే ఐటెం సాంగ్స్ను చేస్తోంది. వచ్చిన కొత్తల్లో హిట్స్ లేకున్నా తన అందంతో, అభినయంతో నిలదొక్కుంది. ఆమె సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చిందో ఆమె మాటల్లోనే విందాం. చాలా మందికి తెలియని విషయం ఒకటుంది. నాకు 13 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను మా అన్నతో కలిసి గురుద్వార్ నుంచి ఇంటికి వెళ్తుంటే నన్ను ఒక అతను చూసి ఒక రిక్వైర్మెంట్ ఉంది, నటించేందుకు వస్తావా అని అడిగారు. ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్లి అతను అంతగా అడుగుతున్నాడు, షూటింగ్ వద్దకు వెళ్లి చూసొస్తానమ్మా అన్నాను. ఆమె నాన్నను ఒప్పించింది. అన్నయ్యను తీసుకుని షూటింగ్ జరుగుతున్న మెహబూబ్ స్టూడియోకు వెళితే అక్కడికి 5,000 మంది అమ్మాయిలు వచ్చారు. అది ఏ ప్రేమ్ కి దీవాని షూటింగ్. నేను వచ్చింది జూనియర్ ఆర్టిస్ట్ వేషం కోసం అన్నమాట. నాకు 200 రూపాయలు పేమెంట్ ఇచ్చారు. కరీనా కపూర్, హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్లు వచ్చారక్కడికి. హృతిక్ ను చూడగానే ఆహా అనుకున్నాను. నేను అతనికి వీరాభిమానిని. నన్ను అభిషేక్ బచ్చన్ వెనుకల కూర్చోబెట్టారు. నన్ను అద్దంలో నుంచి చూసిన ఆయన యూ కెన్ రికవర్ ఏ హీరోయిన్ అన్నాడు అక్కడే ఉన్న మరో వ్యక్తితో. ఒక నిమిషం నాకు మతిపోయింది. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ అనుకున్నాను. ఇప్పుడు కూడా యూట్యూబ్లోకి వెళ్లి వెతికితే అభిషేక్ బచ్చన్ వెనకాల స్కిన్ కలర్ టాప్తో పెద్ద పెద్ద కనుబొమ్మలతో కనిపిస్తాను. ఆ రోజు ఐబ్రోస్ కూడా షేప్ చేయించుకోలేదు. ఆ రోజుకి 200 రూపాయలు పారితోషికం తీసుకున్నాను. భోజనం తినాలంటే డబ్బు ఖర్చవుతుందని 3 రూపాయలు పెట్టి వడాపావు కొనుక్కుని తిన్నాము. రైల్వే స్టేషన్కు బస్సులో వెళ్లాలంటే 4 రూపాయలు అవుతుంది. అంటే నాకు అన్నకు కలిపి 8 రూపాయలు అవుతుందన్నమాట. దాన్ని కూడా మిగిలించేందుకు నడుచుకుంటూ స్టేషన్కి వెళ్ళాం. అలా 7 రోజులు షూటింగ్లో 1000 రూపాయలు మిగిల్చుకున్నాను. ఆ డబ్బుతోనే 8వ తరగతి చదివేందుకు నెలకు 120 రూపాయలు ఫీజు కట్టాను. నాకు వేరే వాళ్ళ గురించి తెలియదు. నా లెక్కలైతే మా అన్నయ్య కానీ, నాన్న కానీ, మా మేనేజర్ కానీ చూసుకుంటారు. నేను పెద్దగా చదువుకోలేదు కాబట్టి అకౌంట్స్ గురించి తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే నేను, మా అమ్మ ఇన్నోసెంట్ పీపుల్ ఇన్ ద హౌస్. నాకు కొంచెం డాన్స్ వచ్చు, కొంచెం యాక్టింగ్ వచ్చు. 16 ఏళ్ల వయసుకు ఏమర్థమవుతుంది? వాళ్ళిచ్చిన దుస్తులు వేసుకుని షూటింగ్లో నటించడం ఇదే నా పని. నిజంగా చెప్పాలంటే నాకు పర్సనల్గా సెల్ ఫోన్ కూడా ఉండేది కాదు. నాకెవరైనా ఫోన్ చేయాలంటే నాన్న సెల్ ఫోన్కు చేసేవారు. నా ఈమెయిల్స్ కూడా మా అన్నయ్యే మేనేజ్ చేసేవాడు. ఎవరైనా ఇండస్ట్రీ డేంజరస్ అంటే నాకు కోపం వస్తుంది. ఎందుకంటే నేను ఇదే రంగంలో ఉన్నాను కనుక. సినిమా ఫీల్డ్ గురించి కొందరు బూతు ధ్వనించేలా మాట్లాడతారు. అది తప్పు. మన ఫిల్మ్ ఇండస్ట్రీలో రేపులు చేయడం లేదు కదా. బయట ఎన్ని రేపులు జరుగుతున్నాయో చూస్తున్నాం కదా. ఐఎమ్ వెరీ సెన్సిటివ్. ఇందులో ప్లస్ ఏమిటంటే ఆ సెన్సిటివ్నెస్ బయటికి కనిపించకపోవడం. నాకెప్పుడైనా ఏడుపొస్తే మా అమ్మా నాన్నల దగ్గర కూడా ఏడవను. నా గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని బాగా ఏడ్చేస్తాను. నన్ను ఎక్కువగా బాధపెట్టేవి ఫిజికల్ పెయిన్, ఎమోషనల్ పెయిన్. అలాంటి నన్ను డ్రగ్స్ కేసులో నిందితురాలుగా చిత్రీకరించారు. పూరి సార్ ఎంతమందికో లైఫ్ ఇచ్చారు. హీ ఈజ్ గ్రేట్ మ్యాన్. పూరి సార్ ఎప్పుడూ మమ్మల్ని ఈ దిశగా వెళ్ళండి అని చెప్పలేదు. ఐఎమ్ ఫీలింగ్ సో బ్యాడ్. దీనికి సంబంధించి ఎవరి దగ్గర ఎటువంటి ఆధారాలు లేవన్నారు. ఒకవేళ సిట్ దగ్గర ఆధారాలు కనుక ఉంటే కోర్టులో సమర్పించాలని సూచించాను. సిట్ విచారణ పద్ధతి ప్రకారం జరగడం లేదని, దర్యాప్తు సరిగా సాగడం లేదని ఆరోపించారు. డ్రగ్స్ కేసులో చార్మి కోర్టుకెక్కడాన్ని సమర్థిస్తారా అంటున్నారు ఇండస్ట్రీ వర్గానికి చెందినవారు.